వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ అయినటువంటి రియల్ నెంబర్స్లోని చాప్టర్ 1 ఎక్సర్సైజ్ 1.1 ఎక్సర్సైజ్ నుంచి సెకండ్ ప్రాబ్లం చూడబోతున్నాము. సెకండ్ ప్రాబ్లమ్స్లో 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి, ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ఈ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం 336 and 54. ఈ రెండు సంఖ్యల లబ్ధము GCD ఇంటూ కసాగు అని చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎల్సిఎం చేయాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి తెలుసుకున్నాము, దా మెథడ్లోనే వెళ్తాం. ఇక్కడ 3 6 ఉంది కాబట్టి 3తోనే చేసాము. 3 1 jar 3 1 jar 3 2 jar. నెక్స్ట్ 2 5 jar చేసాము. 2 5 jar 10, 1 ఉంటుంది, 12 అవుతుంది. 2 6 jar 12, 2 2 jar 4, 1 8 6, 2 8 jar 16, 2 1 jar 2, 2 4 jar 8, 2 7 jar 14. ఇక్కడ మనము ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని రాసుకుంటాం. చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 7. నెక్స్ట్ 54 కూడా అలానే చేద్దాము. 2 తీసుకుంటాము. 2 2 jar 4, 1 ఉంటుంది, 14 అవుతుంది. 2 7 jar 14. నెక్స్ట్ 3 9 jar 3 3 jar. నెక్స్ట్ 3 1 jar. ఈ విధంగా 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాసుకుంటాము. ఇందులో జీసీడీ అంటే మనకు ఈ రెండింటికి వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనకు కామన్గా ఏమన్నాయని చూడాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి జీసీడీ అనేది 2 ఇంటూ 3 6గా తీసుకుంటాము. ఇంకా ఎల్సిఎం చేస్తే మనకు ఈ వీటిలో హైయెస్ట్ పవర్ ఏమున్నాయో అవి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. రెండిట్లో కలిపి ఏది హైయెస్ట్ పవర్ ఉందో అదే చేసుకోవాలి. ఇక్కడ 2 అనేది 4 టైమ్స్గా ఉంది కాబట్టి 2 to the power of 4గా తీసుకుంటాము. ఈ 54లో 3 అనేది క్యూబ్గా అంటే హైయెస్ట్ పవర్ దీంట్లో ఉంది కాబట్టి ఇది తీసుకుంటాము, ఇందులో అయితే యాక్సెప్ట్ చేయము. నెక్స్ట్ 7 అనేది సింగిల్గా ఉంది కాబట్టి 7గా రాసుకుంటాము. హైయెస్ట్ పవర్ ఇంకా వేరే ఏం లేదు కాబట్టి 2 to the power of 4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 7. ఇక్కడ 2 to the power of 4 అంటే 16, 3 క్యూబ్ అంటే 27, రిమైండర్ 7. మీరు ఈ విధంగా చేసుకోండి. 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 jar 9, 9 3 jar 27. ఆ విధంగా ఈ విధంగా 16 27 ఇవి ఎంత చేస్తే 3024 వస్తుంది ఆన్సరు. చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఈ రెండు సంఖ్యల లబ్ధము జీసీడీ మరియు కసాగు అని చూపించాలి, ఎల్సిఎం ఇంటూ జీసీడీ అని చూపించాలి కాబట్టి ఇక్కడ రాశాను. చూడండి, 336 ఇంటూ 54 అంటే ఇంత. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఇంత వస్తుంది, 18,144. ఇది కూడా ఈ సైడ్ చేస్తే కూడా అంతే వస్తుంది. కాబట్టి రెండు సంఖ్యల లబ్ధం కసాగు ఇంటూ కసాగా అవుతుంది. కానీ ఇంత పెద్ద మొత్తం మల్టిప్లై చేయాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి మనకు ఇచ్చిన ఈ రెండు సంఖ్యల లబ్ధము ఇంటూగా వేసుకొనేసి ఎల్సిఎం జీసీడీగా తీసుకుంటాము. తీసుకొని మనకు క్యాన్సిల్. చూడండి, ఈ రెండు నెంబర్స్ చూసుకొని మనము మల్టిప్లై చేయాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి ఈజీ మెథడ్లో ఎలా అనేది చేద్దాం. 27 2 jar మనకు 57 అవుతుంది, 54 అవుతుంది. నెక్స్ట్ 2 8 jar లేకుంటే 2 3 jar కూడా క్యాన్సిల్ చేసుకోండి, ఈజీ అవుతుంది. నెక్స్ట్ 3తో 3 1 jar 3 1 jar 3 2 jar క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా 112 మనకి ఈ సైడ్ వస్తుంది ఆన్సర్. 16 7 jar కూడా మనకు 112 ఆన్సర్. సో ఇలా ఈక్వల్ చేసినా కూడా మనకు ఈ మెథడ్లో చేసినట్టే చూపిస్తాము. కానీ ఇది ఎక్కువ ప్రాసెస్ తీసుకుంటుంది, మనకు ఇది తక్కువ ప్రాసెస్ తీసుకుంటుంది. ఇలాంటి ఈజీ మెథడ్ కోసం ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.